వీడేంట్రా మంత్రించి నిమ్మకాయలు పచ్చిమిరకాయలు చూపిస్తున్నాడు, ఏదైనా చేతబడి చేస్తున్నాను అనుకుంటున్నాను, కానే కాదండి. నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను వేప చెట్టుదే ఒక పోరాటం అయితే చేస్తున్నా చూడండి. వేప చెట్టు చూడడానికి అయితే చిన్నగానే ఉన్నా, కానీ దీన్ని ఎక్కాలంటే సినిమా కనపడుతుంది. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో ఒకసారి చూడండి. ఇక్కడ వేప పూత మొత్తం కూడా కాసింది, దగ్గరగా చేదుగా అందేంతమైన, కాబట్టి చెట్టు ఎక్కాల్సిన అవసరం లేదు. నాకు అందిన వరకు అయితే మొత్తం వేప పూత అంతా తుంచేసి ఒక చిన్న బ్యాగ్ అయితే నింపేశాను. వేప చెట్లు నాకు నచ్చేవి రెండే రెండు, ఒకటి తీపి, రెండు చేదు. తీపి అంటే వేపకాయలు మాగినట్టు తిన్నట్టయితే దాని అంత తీపి ఇంకోటి ఉండదు, ఇంకోటి వచ్చేసి చేదు. ఈ వేపలు నమిలినట్టయితే దాని అంత చేదు ఇంకోటి ఉండదు. కానీ దీనివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. వేపలతో ఒకప్పుడు బ్రష్ చేసే వాళ్ళము. పల్లెంలాగా వేయడానికి ఒక విస్తరా కావాలి, కాబట్టి విస్తరా కోసం మర్రి చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. మర్రి చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ఆకులు ఉన్న కొమ్మలు అయితే ఎంచుకున్నాను. అన్ని ఓకే, కానీ ఒకటి తక్కువ. అవేంటే కాదు, మామిడి ఆకులు. మామిడి తోట ఎత్తుకుంటూ ఊరు పిల్లమేర దాకా అయితే వచ్చాను. మామిడి తోటలో మొత్తం ఆకులన్నీ పెరుకున్నా, ఇంటికి వచ్చేలో ముగ్గేసేసారు. మొత్తం నేను పెరికిన ఆకులన్నింటితో ఒక దండలాగా అయితే తయారు చేశాను. ఇక నిమ్మకాయల విషయానికి వస్తే దిష్టి తగలకుండా అయితే నిమ్మకాయలు అయితే కట్టాను. పచ్చని ఆకులు ఉగాది పచ్చడి ఊరంతా పనిచేసాం. నేను మా పాప అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఊరి దగ్గరలో ఒక ఫేమస్ అయిన గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ గుడి ఏంటో తెలిసిన వాళ్ళంటే తప్పకుండా కామెంట్ చేయండి.